ఇట్లా ఏది చెయ్యండి రెక్కలు కదిలే పని. ఇక వీటితో పాటు వాళ్ళకి ఊపిరితిత్తులకు సంబంధించిన మంచి లాభాన్ని జరిగించే కొన్ని పనులు ఏం జరిగాయంటే వెనకటి రోజుల్లో పొయ్యి ఊదటం. ఆరిపోయినప్పుడు పొయ్యి ఊదాలంటే ఎంత మంచి లంగ్ ఎక్సర్సైజో. ఇప్పుడు పొయ్యి ముట్టిస్తాం, ఉడుకుతూ ఉంటుంది. కాసేపు నాకు పొయ్యి ఆరిపోతుంది, ఎందుకంటే ఆ పుల్ల బయటకు వచ్చేస్తుంది. ఇక మండి కొంత కాలిపోతుంది. ఇక లోపల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక ఇది ఎగదోస్తే గానీ వాళ్ళు అందుకోదు, బయట గాలికి పోయి ఆరిపోతుంది. అందుకని మళ్ళా ముట్టించాలి. ముట్టించాలంటే అక్కడ నొప్పున్నా ఇట్లా పెట్టిన వెంటనే ముట్టుకోదు, ఊదితే గాలి ద్వారా అగ్గుని రగులుకుంటుందన్నమాట. ఊదాలంటే గొట్టం ఉండేది, పొగ్గొట్టం. ఆ గొట్టం తీసుకుని స్టైల్గా అంటే పొయ్యి ఎరుగుతుందా? పొయ్యి రగులుకోవాలి అంటే దీర్ఘంగా శ్వాస తీసుకుని ఊదాలి. ఎక్కడి నుంచి కదలిక వస్తుందో ఒకసారి మీకు ఊతేదా కదా తెలిసేది. అందుకని అసలు పొయ్యి ఊది ఎన్నాళ్ళైందో ఇక ఊది అవసరం కూడా రాదేమో జీవితంలో, నాకు తెలిసి చాలా మందికి. అందుకని ఈ రకంగా ఊది చూడండి, పొయ్యి ఉందనుకుని ఊదండి. ఇట్లా ఒకసారి 2 సార్లు ఊదితే పొయ్యి రగులుకోదు, 5-6 సార్ల నుంచి 10 సార్లు ఊదాల్సి వస్తుంది. మరి ఇట్లా 10 సార్లు ఊదితే ఎక్కడి నుంచి వచ్చింది? నాభి దగ్గర నుంచి, అంటే ఊపిరితిత్తుల చివరి భాగం నుంచి కదలికలు వస్తాయి. ఈ కండరాలన్నీ యాక్షన్లోకి వస్తాయి. డయాఫ్రమ్ బాగా సంకోచిస్తుంది, అప్పుడు ఊపిరితిత్తులు బాగా సాగుతాయి. డయాఫ్రమ్ బాగా అట్లా వెడల్పైపోతుంది, అప్పుడు ఊపిరితిత్తులు మూసుకుంటాయి అన్నమాట. అంటే ఈ సంకోచ వ్యాకోచాలు నాభి దగ్గర నుంచి, అంటే శ్వాసక్రియ పూర్తిగా రంగంలోకి దిగిందని అర్థం ఇక్కడ. అందుకని ఊదాలంటే అంత ఎక్సర్సైజ్ ఇక్కడ. మీ అమ్మగారికి మరి వెనకటి రోజుల నుంచి తీసుకుంటే లంగ్స్కి ఎంత మంచి వ్యాయామం. ఏదో ఒకసారి ఊదటం కాదు కదా, 10 వరకు వంట చేసుకునేటప్పుడు 5-6 సార్లన్నా 7 సార్లన్నా పొయ్యి ఆరిపోతుంది. ఎప్పుడు ఆరిపోయినా 7 సార్లు 10 సార్లు ఊదాలి. అట్లా రోజు మొత్తంలో 100 సార్లన్నా గొట్టం దగ్గర నోటితో ఊదటం అనేది ఆటోమేటిక్గా జరిగేది. ఇంత మంచి లాభం. అలాగే ఇంట్లో పొయ్యి కూడా ఉండేది వర్షాలు వచ్చినప్పుడు వంట చేసుకోవటానికి. ఆ పొయ్యిల దగ్గర ఒకసారి పొయ్యి ఆరిపోతే ఇల్లంతా పొగ పట్టేస్తుంది. మండేటప్పుడు పొగ కొంచెం వస్తుంది, మండకుండా ఆరిపోయినప్పుడు ఎక్కువ పొగ వచ్చి ఇల్లు పట్టేస్తుంది. అలాంటప్పుడు ఆ పొగ ఉన్న ఇంట్లోకి వెళ్ళాలంటే మరి పీల్చుకోలేము, అందుకని గాలిని బంధించటం చేస్తాం. అప్పుడు ఆ పొగ లోపలికి వెళ్లకుండా ఒగ్గబడతాం. అప్పుడు అట్లా కుమ్మించటం అనేది ఆటోమేటిక్గా లంగ్ ఎక్సర్సైజ్, అట్లా బిగించేయటం. ఇట్లా ఏది తీసుకోండి వారికి లాభం చేసే విధంగా శ్వాసక్రియకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి. ఏం జరుగుతుంది ఇలాంటి పనులన్నిట్లో? ఎప్పుడైతే రెక్కలు కదులుతున్నాయో గాలి ఎక్కువ మొత్తంలో లోపలికి వెళుతుంది. ఈ గాలి లోపలికి బాగా ఫోర్స్గా వెళ్లేసరికి శ్వాసనాళాలన్నీ బాగా తెరుచుకుంటాయి. ప్రతి శ్వాసనాళం, మనం ఎన్ని పైపులు చూసామండి, మరి ఇవన్నీ అట్లా సాగుతాయి అట్లా మూసుకుంటాయి, అట్లా సాగుతాయి అట్లా మూసుకుంటాయి. గాలి తిత్తులు కూడా అంతే. బోర వదితే ఆ గాలి వెళ్లేదాని కొద్దీ బోర పెరుగుతూ ఉంటుంది, గాలి తీసేస్తే తగ్గిపోతుంది. సేమ్ గాలి తిత్తులు అన్నారు. అందుకని బోరలాగా సాగుతాయి, బోరలాగా మూసుకుంటాయి. గాలి వెళితే ఉబ్బుతాయి, గాలి తీసేస్తే తగ్గుతాయి. ఈ గాలి ఫోర్స్ కి రొంపలు శ్లేష్మాలు అసలు రాకుండా ఆవిరైపోతాయి. హై స్పీడ్ లో ఫ్యాన్ పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఫ్యాన్ యొక్క గాలికి నేల మీద ఉన్న చెమ్మ త్వరగా ఆవిరైపోతుంది. ఈ గాలి ఎంత ఫోర్స్ గా వెళుతున్నదో అంత అక్కడ ఎప్పటికప్పుడు జిగుర్లు ఉత్పత్తి అవుతుంటాయి, ఆవిరైపోతుంటాయి. ఈ రెక్కల కదిలే పనిచేసే వారికి లాభం ఇంకోటి,
ఈ లోపలున్న జిగురు పొరలకు ఏదైనా దుమ్ముధూళ్ళు అణువులు వెళ్ళినా అంటుకుపోతాయి. అంటుకుపోయినవి మళ్ళీ త్వరగా పైకి నడిచి రావటానికి వీళ్ళు రెక్కల కదిలే పని చేస్తున్నారు కదా. అందుకని ఆ సీలియా యాక్షన్ చాలా స్పీడ్గా ఉంటుంది. అందుకని ఎప్పుడప్పుడు పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పని చేసేటప్పుడు ఏదైనా కఫం వస్తే కాండ్రించి పక్కన ఊసేస్తారు. మనకు ఆఫీసుల్లో అనుకోండి, ఉయ్యటానికి బాగోదు కాబట్టి కాస్త మింగేస్తాం, మాట్లాడేటప్పుడు లోపలికి పోతుంది. శారీరక శ్రమ చేసేటప్పుడు మాటలు ఉండవు, కదలికలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఇట్లా వచ్చింది లాగూసేస్తారు. చాలా మెకానిజం స్పీడ్గా ఉండి ఆ చెడు బయటకు వచ్చేస్తుంది. అసలు ఊపిరితిత్తుల లోపల గాలితిత్తులు శ్వాసనాళాల్లో ఎప్పుడు క్లియర్గా డ్రైగా, అసలు ఏ గాలితిత్తి మూసుకుపోవటం కానీ సగం తెరుచుకుని సగం సాగటం కానీ ఉండదు. ప్రతి శ్వాసనాళం బాగా సాగుతాయి, ప్రతి గాలితిత్తు బాగా సాగుతూ ఉంటుంది. అవి ఎప్పుడు డ్రైగా క్లియర్గా ఉంటాయి. అందుచేతనే రెక్కల కదిలే పని చేసుకునేవారు ఎవరికి సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు రొంప పట్టడం, చీముళ్ళు ఇట్లా కారటం, మంచుకు అలర్జీ రావటం, దుమ్ముకు అలర్జీ రావటం, వర్షాలకు అలర్జీ రావటం, చల్లగాలికి రావటం, ఈ సమస్యలు ఉండవు. లంగ్స్ లో రెసిస్టెన్స్ అంతా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇప్పుడు రోడ్డు పక్కమ్మట మనకి హైవేల పక్కన కానీ ఏదన్నా సింగిల్ రోడ్డు పక్కన కానీ టెలిఫోన్ లైన్ కనెక్షన్ వేయటానికి చూడండి గోతులు తవ్వి పాతుతూ ఉంటారు. కరెంటు కేబుల్స్ కూడా ఈ మధ్య అట్లా వేస్తున్నారు. అట్లాగే రకరకాల కేబుల్ వైర్లు కూడా రోడ్డు పక్కమ్మట వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇవన్నీ వేయాలంటే రోడ్డు పక్కన ఒక 2 అడుగులో 3 అడుగుల లోతున గొయ్యి తవ్వాలి. ఆ గొయ్యి తవ్వటానికి కొంతమంది కూలీలు వచ్చి పనిచేస్తూ ఉంటారు. ప్రొద్దున 6 కాడి నుంచి, ఆడ మగ భేదం లేకుండా. ఆడావిడ పొలుగు తీసుకునేట పొడుస్తా ఆ గెడ్డ నిరుస్తూ ఉంటుంది, ఆయన పారత తీసి అట్ట మట్టి పడేస్తుంటాడు. రోడ్డు మీద వెళ్లే వాహనాలన్నీ ఎంతో కాలుష్యాన్ని, పొగను విడుదల చేస్తుంటాయి నిరంతరం. మరి అలాంటి పొగను అస్తమానం పక్కనే ఉండి మరి ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అదే డ్యూటీ. అలాంటి వారు అస్తమానం పొగను పీల్చుకుంటున్నారు. వాళ్ళకి అంత డస్ట్ అంతా పీల్చినందుకు, పొల్యూషన్ పీల్చుతున్నందుకు డస్ట్ అలర్జీ రావాలి, తుమ్ములు రావాలి, మళ్ళాగా ఏమన్నా ఊపిరితిత్తుల సమస్యలు మరి వాళ్ళకి రావాలి డస్ట్ పీలుస్తున్నందుకు. వాళ్ళని ఎవరినైనా మీరు ఇంటర్వ్యూ చేయండి. మరి నేను అన్ని చేసి చెప్తా కదా మీకు. కొన్ని వందల మందిని నేను ప్రశ్న వేస్తా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అలాంటి వారు కనపడితే ఈ ఐడియా నాకు వస్తుంది. ఆగి ఒక పావు గంట అరగంట వాళ్ళతో మాట్లాడి వెళితే వాళ్ళ అనుభవాలు తెలిసిపోతాయి. వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు 4-5 ఏళ్ళైనా 5-6 ఏళ్ళైనా అసలు జలుబు ఒక్కసారి రాదండి, ముక్కమట కారటం మాకు తెలియదు అనేవాళ్ళు సగం మంది పైన ఉంటారు. ఇంకో పావల వంతు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, అసలు నాకు జలుబు పట్టి ఎన్నాళ్ళైంది నాకు గుర్తే లేదండి అన్న